హెయిర్ సాఫ్ట్‌గా, సిల్కీగా ఉండాలి అంటే ఏం చేయాలని అడుగుతున్నారు కదా! ఈ రెమెడీ బాగా హెల్ప్ అవుతది. అయితే ఫస్ట్ ఎలా చేశానో చూసేద్దాం. ఫ్లాక్స్ సీడ్స్ నేనైతే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నా. మీరైతే 1 టేబుల్ స్పూన్ తీసుకొని కొద్దిగా వాటర్ ఏసి నైట్ అంతా వదిలేయండి. మార్నింగ్‌కి ఇగో ఈ జెల్లీలా ఫార్మ్ అవుతది. తర్వాతేమో మనం ఒక బౌల్‌లో వేసుకొని 1 కప్ వాటర్ వేసేసి బాగా మరిగించేయాలి. మరిగిన తర్వాత వదిలేయండి. చల్లగా అయిన తర్వాత జెల్లీ అంతా పైకొచ్చేస్తది. అది ఒక బౌల్‌లో వేసుకొని కొద్ది తీసుకొని హెయిర్ అంతా అప్లై చేసేసుకోండి. చాలా సాఫ్ట్‌గా అయిపోద్ది. అరగంట తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవడమే. మీకు ఏ షాంపూ కావాలంటే ఆ షాంపూ తోటి హెయిర్ వాష్ చేసుకోండి. నేనైతే హెడ్ అండ్ షోల్డరే యూజ్ చేస్తాను. ఎందుకంటే అది యాంటీ డాండ్రఫ్ కాబట్టి అది వాడడం వల్ల అంటే డాండ్రఫ్ అనేది ఉండదు. ఎప్పుడైనా మీరు హెయిర్ వాష్ చేసిన రోజు మాత్రం అంటే ఆయిల్ మాత్రం అప్లై చేయొద్దు. చాలా మంది పగిలిపోతుంది హెయిర్ అని అంటున్నారు. అయితే ఆయిల్ రాయకపోవడం వల్ల అలా అవుతది. నేనైతే తర్వాత రోజే రాస్తాను ఎప్పుడైనా హెయిర్ వాష్ చేసిన తర్వాత రోజు. అలా రాయడం వల్ల అంటే పగలకుండా ఉండుద్ది. చిట్లిపోకుండా హెయిర్ మాత్రం ఆయిల్ రాస్తూ ఉండండి. ఆయిల్ రాయకోకుండా ఉంటే మాత్రం హెయిర్ అనేది చిట్లిపోద్ది. హెయిర్ కూడా గ్రోత్ ఉండదు. చివరి వరకు అల్లేసుకోండి ఎప్పుడైనా ఆయిల్ రాసుకునేటప్పుడు. విరబోసుకుంటే మాత్రం హెయిర్ అనేది అసలు ఎప్పటికి పెరగదు. అల్లుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ హెల్తీ ఫుడ్ తినండి.